లహరికి సేవలు చేసుకుంటూ ప్రేమగా చూసుకుంటున్న ఆనంద భైరవి ఇంకా తన కూతురికి జ్వరం తగ్గాలి, రేపు పెళ్లి చూపులు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నిద్రపోయిన లహరిని చూస్తూ బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏదో విషయంలో లహరి చాలా టెన్షన్ పడింది, అందుకే ఇలా అయ్యింది. ఏ విషయంలో భయపడుతుందో తెలియట్లేదు, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. తను నాతో ఎందుకు చెప్పట్లేదు, ఏదో దాచిపెడుతుంది, అసలు ఏమైందో ఏంటో అని ఆనంద అనుకుంటూ అలా లహరి వైపు చూస్తూ అలాగే లహరికి సేవలు చేస్తూ లహరి పక్కనే అలాగే నిద్రపోతుంది. ఆ తర్వాత ఇంకా శరణ్యని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసి సెల్లో వేసేస్తారు. శరణ్యతో పాటు ఇంకా వేరే ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఆ సెల్లో ఉంటారు. అప్పుడు కానిస్టేబుల్స్ అందరూ అక్కడే ఉంటారు. అప్పుడే ఇంకా శరణ్య బాధగా ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది, మేడం మమ్మల్ని వదిలిపెట్టండి ప్లీజ్ మేడం, నేను ఏ తప్పు చేయలేదు అని అంటూ అనేసరికి ఇంకా నీలాంటి వాళ్ళందరూ చెప్పే మాట ఇది. దొరికిపోయిన తర్వాత అందరూ ఇలాగే చెప్తారు. ఎన్ని రోజుల నుంచి ఉన్నారేంటి మీరంతా కేసులో ఇలాంటి దాంట్లో అని ఏంటో అడుగుతుంది కానిస్టేబుల్. అలా అడిగేసరికి మేడం 6 నెలలుగా నేను ఇదే పని చేస్తున్నాను అని వేరే అమ్మాయి ఇంకొక అమ్మాయి చెప్తారు. వాళ్ళు చెప్పేసరికి శరణ్య ఏడుస్తూ చూస్తూ ఇలా అంటూ ఉంటుంది, నేను మాత్రం ఆ తప్పు చేయలేదు, నేను మా ఆయనతోనే వచ్చాను, నిజంగా చెప్తున్నాను మా ఆయనతోనే నేను అక్కడికి వచ్చాను అని అంటూ శరణ్య అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే నిన్ను చూస్తే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు నిజంగానే ఇదే వృత్తిలో ఉన్నారు, కానీ నేను చూస్తే కొత్తగా వచ్చినట్టున్నావు, రీసెంట్గా కొత్తగా వచ్చావు కాబట్టి ఇంకా నీకు మేనేజ్ చేయడం తెలియదు. నీకు అయినా రెడ్ హ్యాండెడ్గా వాడితో అంత క్లియర్గా దొరికిపోయిన తర్వాత కూడా నేనే తప్పు చేయలేదు అంటే ఎవరు నమ్ముతారు? నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి నువ్వు దొరికిపోయావు, ఇలా బొంగుతున్నావు. వాళ్ళు చూడు నిజం ఒప్పుకున్నారు, నువ్వు కూడా అలాగే ఒప్పుకుంటే అయిపోతుంది కదా అని అంటూ కానిస్టేబుల్ అంటే లేదు మేడం, నేను నిజంగా మా ఆయనతోనే వచ్చాను, నేను అలా తప్పు చేయడానికి రాలేదు. అంతేకాదు నేను ఒక గొప్ప ఇంటి కోడల్ని, ఆ పెద్దింటి కోడల్ని ఇలా చేస్తానా చెప్పండి మేడం, నేను ఎప్పటికీ ఇలాంటి తప్పుడు పని చేయను అని అంటూ శరణ్య అంటుంది. ఇంకా అప్పుడే కానిస్టేబుల్ అవునా నువ్వు చాలా గొప్పింటి కోడలువా అంటే అవును మేడం, మాది చాలా గౌరవమైన కుటుంబం, చాలా పెద్ద కుటుంబం, అలాంటిది నేను ఇలా చేయాలని ఎప్పుడు కల్లో కూడా అనుకోను, అయినా నాకేం అవసరం ఇలా చేయటానికి అని శరణ్య అంటే అయితే గొప్పింటి కోడల్ని అంటున్నావు కదా, ఆ గొప్పింటికి యజమానురాలు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను, లేదంటే నువ్వు మాట్లాడు ఇప్పుడు నా ముందే అని అంటూ కానిస్టేబుల్ అంటుంది. శరణ్య అంటుంది సరే మేడం మాట్లాడతాను అని అంటుంది. అలా అనేసి ఇక ఒక్కసారిగా శరణ్య అక్కడికి చూస్తూ ఉండగానే కానిస్టేబుల్ వెళ్ళి ఫోన్ తీసుకొస్తుంది. ఫోన్ తీసుకొచ్చి ఇదిగో మీ గొప్పింటి వాళ్ళకి ఫోన్ చేయి అని అంటూ అనేసరికి శరణ్య ఫోన్ తీసుకొని ఇంకా ఫోన్ నెంబర్ కలపపోయి ఆలోచిస్తూ ఆగిపోతుంది. అప్పుడు శరణ్య ఇలా అనుకుంటుంది, ఇప్పుడు కానీ నేను ఫోన్ చేశాను అంటే అత్తయ్యకి ఇప్పుడు ఈ విషయం చెప్పాలని చేస్తే అసలు ఏం జరిగింది, దర్శన్ ఏమయ్యాడు అని చెప్పి అడిగితే అప్పుడు ఆయన గురించి మొదటి నుంచి జరిగిందంతా చెప్పాల్సి వస్తుంది, కాబట్టి ఇప్పుడు ఆయన గురించి చెప్పకుండా ఉండటమే మంచిది అని అనుకుంటూ శరణ్య ఫోన్ చేతిలో పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. శరణ్యని అలా చూస్తూ ఏంటమ్మా ఫోన్ చేయమంటే చేయవేంటి, గొప్పింటి కోడలంటావు, ఫోన్ చేయి అని అంటూ కానిస్టేబుల్ అంటుంది. శరణ్యకి ఏం చేయాలో అర్థం కాదు, ఇప్పుడు ఫోన్ చేయాలా వద్దా, అసలు ఏం జరుగుతుందో తనకి అర్థం కాక చేయాలా వద్దా అని టెన్షన్ పడుతూ ఉంటుంది శరణ్య. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు శరణ్య ఏం చేస్తుంది, ఫోన్ చేసి అసలు జరిగింది చెప్తుందా లేదా, అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.